మన నెక్స్ట్ క్వెషన్ గాయత్రి గారు అడుగుతున్నారు. ఇప్పుడు చాలా మంది జాబ్స్ ఏఐ వల్ల పోతాయని చెప్పైతే అంటున్నారు కదా! దీనివల్ల బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సి, ఆటో సెక్టర్, రియల్ ఎస్టేట్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరుగుతాయి. సో, ఇలా ఇంపాక్ట్ కూడా లేని స్టాక్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? చాలా సింపుల్ గాయత్రి గారు. అంటే ఏఐ కూడా డిస్టర్బ్ చేయని సెక్టర్ ఏదైనా ఉన్నదంటే అది హాస్పిటల్స్. అండ్ ఈవెన్ వాల్యుయేషన్స్ పరంగా కూడా ఇప్పుడు రీజనబుల్‌గా ఉన్నాయి. జాబ్ పోయిందని చెప్పి మనకి హెల్త్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్ వస్తే హాస్పిటలైజ్ అవ్వకుండా ఉండం కదా! సో, హాస్పిటల్స్, హెల్త్ కేర్ అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే మనకి ఎసెన్షియల్ సప్లై చేసే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అవ్వచ్చు. వీళ్ళ మీద కూడా ఇంపాక్ట్ ఉండదు. కాకపోతే ఎఫ్ఎంసీజీ చాలా వరకు కొంచెం ఇంకా స్టిల్ ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్ ఉన్నాయి కాబట్టి చూడండి అక్కడ మనకి ఎక్కడైనా కూడా గ్రోత్ వస్తుంది. ఒక వాల్యుయేషన్ రీజనబుల్ ఉన్నాయి అంటే ఫైన్. బట్ మీకు కూడా డిస్టర్బ్ చేయని మంచి కంపెనీస్ చూడాలనుకున్నట్టయితే హాస్పిటల్స్ అండి. అండ్ కరెంట్‌లీ వాల్యుయేషన్స్ కూడా నాకు చాలా బాగా అనిపిస్తున్నాయి. ఒకసారి స్టడీ చేయడానికి మిగిలిన వ్యూవర్స్ కూడా చెప్తాను. స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. మనకి ఈవీ ఎబిటా మల్టిపుల్ చూసుకోండి. ఈవీ ఎబిటా మల్టిపుల్ పరంగా ఏవైతే హాస్పిటల్స్ వాళ్ళు ఆల్రెడీ క్యాపెక్స్ చేసి వాళ్ళు బెడ్ కెపాసిటీ ఆల్రెడీ ఎక్స్పాండ్ చేస్తున్నారో అంటే కంప్లీట్లీ ఫుల్లీ కెపాసిటీ 100%తో రన్ అవుతున్న హాస్పిటల్స్ కాకుండా కెపాసిటీ ఎక్స్పాండ్ చేయడానికి పాసిబిలిటీ ఉండి హాస్పిటల్ స్టాక్స్ ఏవైతే ఉంటే రీజనబుల్ వాల్యుయేషన్ ఉన్నాయంటే మాత్రం డెఫినెట్లీ నెక్స్ట్ 4-5 ఇయర్స్కి వీ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ అండ్ వర్త్ స్టడింగ్ స్పెండ్ టైమ్ ఆన్ దిస్ సెక్టర్. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.